జూలై 2 దేవుని వాక్య ధ్యానం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. వృత్తాంతములు 1 గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి అంకితం అనే విషయాలను మనము అనేక పర్యాయములు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలను కాపాడే దేవుడు, సృష్టించిన దేవుడు, నడిపించే దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండగా ప్రభువు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తుండగా ఆయన ఎడల మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మీరు గమనించినప్పుడు దావీదు దేవుని మందసమును అక్కడ దేవుని ఎడల దావీదు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి విధి విధానాలను మనం గమనించినప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించటం అనేది దావీదుకు ఉన్న ఒక గొప్ప లక్షణముగా మనం చూస్తున్నాం. అలాంటి ఆశీర్వాదపు జీవన విధానం మనమును కూడా కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన సన్నిధిని అనుభవించటం అనేది చాలా చాలా ఆశీర్వాదకరమైన సంగతి. చాలాసార్లు దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే రీతిలో ఆరాధించిన వారిగా చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు మనకు అనేక మంది కనబడుతూ ఉంటారు. ఈరోజు మనం నేర్చుకుందాం, ప్రభుని మన హృదయమందు ఎలా ఆయనను ఆరాధించాలి, ఆయనను బట్టి యెహోవాను వెతకాలి అనే ఆలోచన కలిగిన వారు హృదయంలో ఎలా సంతోషిస్తారు అనే దానిని దావీదు ద్వారా మనం నేర్చుకుందాం. నీవు నీ జీవితంలో ఆయన్ని వెతకటానికి ఆసక్తి కలిగి నీ హృదయము ఆయన యందు సంతోషించాలి. నీ హృదయమునందు సంతోషము ఎప్పుడు కలుగుతుందంటే దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచన మనకు కలిగినప్పుడు. ప్రభువుని వెతకటం అనేది చాలా తేలిక అనేటువంటి విషయము మనము మర్చిపోతాం. చాలా కష్టమైన సంగతి అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. కానీ నువ్వు వెతకుడి మీకు దొరుకును అనే వాగ్దానాన్ని మీరు చూస్తే, ఎవరైతే హృదయముతో శుద్ధ హృదయముతో ఆయన వెతుకుతారో అలాంటి వారు ఆయనను చూస్తారు. ప్రియులారా, ప్రభు మన జీవితాల్లో చేస్తున్న కార్యములను బట్టి ఆయన వెదికే వారంగా, ఆయనను బట్టి మన హృదయంలో సంతోషించు వారంగా ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో కొలువై ఉంటాడు. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ప్రభువా, నిన్ను బట్టి సంతోషించే ఓ ఉన్నతమైన స్థాయి విశ్వాస జీవితం బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమంతా నీ కృపలో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సాతాను నుండి తప్పించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.